వివేక్ ఇవ్వండి, ఒక నిమిషం లక్ష్మణ్, వివేక్ ఇవ్వండి, వివేక్ రెస్పాండ్. చెప్పండి వర్మ గారు, మీకు ప్యానల్ సభ్యులకి 99 వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. 7:40 టైం. వర్రా గారిని, ఆర్జీవి గారిని ఇలాంటి వాళ్ళందరినీ కూడా మీరు హింసిస్తున్నారట, అన్యాయంగా కేసులు పెడుతున్నారట అమాయకుల్ని, ఎందుకు? ఈరోజు దాదాపు గంటన్నర సేపు ప్రెస్ మీట్ అని చెప్పబడే ఒక సరదా ఆయన ఇంట్లో కూర్చొని తాడేపల్లిలో కూర్చొని ఆయన మాట్లాడుకునే ఎప్పట్లాగే ఒక రికార్డింగ్ ప్రెస్ మీట్ను ఒకటి విడుదల చేయడం జరిగింది, ఒక గంటన్నర పాటు. అది యాజ్ యూజువల్గా ఎప్పట్లాగే ఆయన తెలిసి తెలియని మాటలు, ఒకటి తన 5 years గవర్నమెంట్లో చెయ్యాల్సినవి చేయకోకుండా చెయ్యకూడవన్నీ చేసేసి ఇప్పుడు ఏమీ ఎరగనోలాగా నేను చాలా రాముడు మంచి బాలుడు టైప్లో ఆయన చేసిన ప్రసంగము ఈ 5 ఏళ్ల పాటు కొనసాగుతుంది. అది ఈ రోజుతో ఆగేది కాదు. కానీ మేము ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చామో వాటిని నెరవేర్చే పనిలో మేమున్నాము. ఆయన మాటలను పెద్దగా పట్టించుకోకర్లేదు. ఇంకా వైసీపీ ప్రతినిధిగా ఉన్న ఆయన లక్ష్మణ్ మాటలు అసలు పట్టించుకోకర్లేదు, ఎందుకంటే ఆయనకు పెద్దగా అవగాహన ఉండదు కాబట్టి ఏదంటే అది మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకు మాటలు పెద్ద రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు మీ మాటలకి చెప్పాల్సి వస్తే ఏం చెప్పాలనుకున్నా, మీరు రెండు మాటలు కోట్ చేశారు. ఆ 2 పేర్లు కూడా నేను కోట్ చేయను. లాస్ట్ టైం మీకు చాలాసార్లు చెప్పాను, సమాజానికి పనికిరాని వాళ్ళ పేర్లు తీసుకొచ్చి వాళ్ళని మళ్ళీ పెద్ద చేసే అవకాశం నేను ఇవ్వను. సో వాళ్ళ వ్యక్తులు ఎవరైతే మీరు అరెస్ట్ చేయబడ్డారు లేకపోతే చేయబడతారనే భయంతో ఉన్నారో, ఒకరు ఆల్రెడీ అరెస్ట్ కాబడ్డారు. ఎవరైతే గతంలో 18 ఐపీ అడ్రస్ల ద్వారా ఫేక్ అకౌంట్లు 5-6 అకౌంట్లు పెట్టుకొని అతని పేరును వాడారు అని ఎవరైతే అంటున్నారో, అది గత ఫిబ్రవరిలో జరిగింది, అరెస్ట్ చేయబడ్డారు, ఐటీడీపీ వాళ్ళు చేశారని అన్నారు. మరి మా అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారికి స్వయంగా అతను ఫోన్ చేసి మాట్లాడినప్పుడు, ఆమె కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఎందుకు గత గవర్నమెంట్ తీసుకోలేదు? సింపుల్ కదా అది, ఆ విషయం సింపుల్. దాన్ని ఎందుకు మీద చర్యలు తీసుకోలేదు? అతని మీద తీసుకోలేదు. వేరే ఫేక్ అకౌంట్లు వదిలేద్దాం, ఫేక్ అకౌంట్లు అన్ని వదిలేద్దాం, వేరే విషయాలన్నీ పెద్దగా పట్టించుకోకర్లేదు. మా అధికార ప్రతినిధి మీద ఆయన ఒరిజినల్ అకౌంట్ మీద కూడా కొన్ని ఉన్నాయి, ఆ ఒరిజినల్ అకౌంట్ ఈరోజు పోలీసులు పట్టుకున్నారు. అవన్నీ కోర్టుకు సబ్మిట్ చేస్తారు. అంతిమంగా ఎప్పుడు శిక్ష పడుతుంది, ఏం జరుగుతుంది, ట్రయల్ అనేది చూద్దాము. అంతకన్నా ముందు మా అధికార ప్రతినిధి మీద మరి ఆయన ఫోన్ చేసి అర్ధరాత్రి 12కు ఫోన్ చేసి 12కు 1కి ఫోన్ చేసి దారుణమైన వ్యాఖ్యానాలు చేశాడు కదా. మరి దానికి సంబంధించినప్పుడు మరి మేము కంప్లైంట్ ఇవ్వడానికి ఎందుకు తీసుకోలేదు? మీరు చాలా శుద్ధపూసలు కదా, మీరు విలువలు విశ్వసనీయతో ప్రదర్శిస్తారు కదా. ఇంకా రెండో మనిషి గురించి ఏం మాట్లాడినారో, భయపడతాడు, ముందస్తుగా 3rd degree ప్రయోగిస్తాడని ఒక తెలుగుకు సంబంధించిన డైరెక్టర్ బొంబాయిలో కూర్చుని అతను ఏంటి సెటైరికల్ గా మాట్లాడతాడంటూ ఈయన వైసీపీ ప్రతినిధి లక్ష్మణ్ అని అన్నాడు. ఇది సెటైరికల్. ఒకసారి చూద్దాం, ఒకసారి ఫుల్ స్క్రీన్ పెట్టమ్మా పీసీఆర్, ఒకసారి చూపిస్తే ప్రజలకు సెటైరికల్ ఆ మాటలు ఇవన్నీ. ఒకసారి ఫుల్ స్క్రీన్ పెట్టు. ఏవి సెటైరికల్ అంట? ఏంటి ఇవన్నీ సెటైరికల్? ఏవి? పొద్దున్న లేస్తే రాసే మాటలు, బూతులు అన్ని ఇవన్నీ సెటైరికల్ అంట ఆయనకి. ఇవి సెటైరికల్. ఈ బూతులన్నీ సెటైరికల్ అంట. చూడండి మనోడు ఇచ్చిన ఇంటర్వ్యూలు. ఇకపోతే అది కూడా వద్దు, ఇది చూద్దాం, వ్యూహంకు సంబంధించి. ఇది ఒకసారి చూడమ్మా పీసీఆర్, ఒకసారి ఫుల్ స్క్రీన్ పెట్టి చూపించు. ఏం రాశాడు వ్యూహం సినిమా ఆడియో ఫంక్షన్లో? ఆయన సినిమా అంట అలా చూస్తారంట. మళ్ళా ఎందుకులే చెప్పడం నా నోటితోని దరిద్రాన్ని. ఇతను ఒక పేరొన్నుకన్న డైరెక్టరు, ఇతను వెనకేసుకొచ్చిన వైసీపీ పార్టీ వ్యక్తులు. అంటే ఆ స్థాయిలో మనుషుల్ని ఎక్కడ బహిరంగ వేదికల్లో ఎక్కడ ఎలా మాట్లాడాలనో తెలియని ఒక వ్యక్తి గురించి ఈ వైసీపీ అనే ఒక పార్టీ అలాంటి వ్యక్తిని, సమాజానికి పనికిరానటువంటి వ్యక్తిని ఇంతగా ప్రమోట్ చేసి సేవ్ చేయాలనుకుంటున్నారు. అలాంటి వ్యక్తిని పొద్దున్న లేస్తే ఫోన్ చూస్తాను, నా తల్లితో చూస్తాను, నా చెల్లితో చూస్తాను, నా కూతురుతో చూస్తాను అని ఎలాంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎంత దౌర్భాగ్యం, ఎంత దరిద్రం. దట్టు ఏది అమితాబ్ బచ్చన్తో సినిమాలు తీసిన వ్యక్తి, లేకపోతే నేను టాప్ డైరెక్టర్ అని చెప్పుకునే వ్యక్తి మాట్లాడే మాటలు, బహిరంగ వేదికల మీద మాట్లాడే మాటలు, అతను మనకు రోల్ మోడల్ లాగా అతని గురించి మాట్లాడుకుంటున్నాం. అలాంటి సమాజానికి పట్టిన చీడ పురుగుల నుంచి లీస్ట్ బాదర్డ్ మనం. వాళ్ళ గురించి అసలు పేరు కూడా ఎత్తకూడదు. కానీ పేరుకు రెప్యుటేషన్ ఉందనో లేకపోతే ఒక సెలబ్రిటీ హోదా ఉందనో మనం వాళ్ళ గురించి చర్చలు చేస్తే మన పిల్లలకి, సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందాం అనేది ఒకటి మనం ఆలోచించుకోవాలి. రెండో విషయం వచ్చేసి, ఈరోజు ఏదైతే మా కుటుంబంలో విభేదాలు ఉన్నాయంటూ వైసీపీ అధినేత మాజీ సీఎం ఏమైతే మాట్లాడారో, మరి మా అధినేతకు తనకొక కుటుంబం ఉంటుంది, తనకు పిల్లలు ఉంటారు,
లేకపోతే తన ఇంట్లో కూడా తల్లి చెల్లి పిల్లలు ఉంటారు. మరి 4 పిల్లలు, స్టెప్నీని మార్చినట్టు సంవత్సరానికి ఒక భార్య, ఇవన్నీ మరి కుటుంబాలు కాదా? అవి విభేదాలు కాదా? ఈయనకు మాత్రం ఈరోజు చెల్లెలు గుర్తొచ్చిందా? చెల్లెలు సాక్షాత్ అన్నది, మా అన్నకు మెంటల్ గా ప్రాబ్లం ఏదో ఉంది, మా అన్నకు మానసికంగా ఏదో ఇబ్బంది ఉంది, దయచేసి మా చెల్లెలు సునీతని పంపిస్తాను డాక్టర్ను, మా చెల్లెలు సునీత డాక్టరే కదా, మా అన్నకు వచ్చి ట్రీట్మెంట్ ఇస్తారని సాక్షాత్ చెల్లెలు అనేది పోయిన సంవత్సరం. ఇక ఈ సంవత్సరం మొదలు పెడితే ఏమేమి మాటలు మాట్లాడిందో ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ దాటిన తర్వాతనో ఏమేమి మాటలు మాట్లాడో మనకు తెలుసు. ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియా సైకోలు ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో వాళ్ళను ఇంటి పేరు కూడా మార్చి వైఎస్ఆర్ కు పుట్టలేదు అని అన్నారు సొంత చెల్లెలు. మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నాడు? తన అన్నగా జగన్ అని ఆయన ఏం తీసుకున్నాడు? చర్యలు ఏం తీసుకోలేదు. ఎంటర్టైన్ చేశాడు, వాళ్ళని ఎంకరేజ్ చేశాడు, జీతాలు ఇచ్చినాడు, జనం సొమ్ములను జీతాలుగా ఇచ్చి తిట్టమని చెప్పించాడు బాగా. ఇంకా చెల్లెళ్ళు లేపేస్తే సరిపోతుందని ఇదే వర్ర మాట్లాడిన మాటలు, దానికి కూడా అరెస్ట్ చేశారు. మన సమాజంలో ఇలాంటి వాళ్ళని, ఇలాంటి వ్యక్తులను ఎంటర్టైన్ చేసి ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుతుంది సమాజానికి అని ప్రజలు చాలా విజ్ఞతతో తెలుసుకున్నారు. కాబట్టి 11 సీట్లు ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తామంటే ఆ పక్క నుండి ఆ ఒకటి కూడా పోతుంది, ఒకటితో మిగులుతాడు, ఆయన ఒకటే మిగులుతాడు, అది కొన్నాళ్ళకి ఆ ఒకటి కూడా పోతుంది. కాబట్టి ప్రజలు ఇచ్చిన తీర్పుని 151 నాకు విర్రవీగి నాకు 151 వచ్చినాయి, నాకు 150 నాకు 151 వచ్చినాయి ఆయన పాట పాడినారు కదా గత 5 ఏళ్ళు. ఏం జరిగింది? మితిమీరిన అహంకారం, గర్వం ఎక్కడికి తీసుకొస్తుంది? నేల మీదకి తీసుకొస్తుంది. నేల మీద తీసుకొచ్చి రోజు ఇప్పుడు ఏడుస్తున్నారు. ఏం లాభము? ఇచ్చినప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కటిగా అవే జరుగుతున్నాయి. అయితే మేము ప్రభుత్వ పరంగా మేము తీసుకుంటున్న చర్యలు మిగతా 5 శాఖలు, మా ఉప ముఖ్యమంత్రిగా కళ్యాణ్ గారు చేస్తున్న 5 శాఖలకు సంబంధించి మేము ఇచ్చిన హామీలు, పర్యటనలకు వెళ్ళినప్పుడు ప్రజల దగ్గర నుంచి వచ్చిన వినతులు కావచ్చు, వాటిని తక్షణం పరిష్కరించుతున్న విధానం కావచ్చు, అటు అటవీ శాఖకు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, రూరల్ అండ్ వాటర్ సప్లై సంబంధించి, పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఒక్కొక్క ఇష్యూస్ ఒక్కొక్కటి విదిన్ నో టైం. 2 వారాల కిందట గుడివాడలో వచ్చిన ఇష్యూ, వాటర్ ప్లాంట్ కు సంబంధించిన ఇష్యూ వస్తే ఈ రోజు స్వచ్ఛమైన నీళ్లు ప్రజలు తాగుతున్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మెడికల్ దాంట్లో ఉంటే కింద 2 సంవత్సరాలుగా దాదాపు 23 నెలలుగా జీతాలు అందలేదంటే విదిన్ నో టైం. సక్రమంగా జరుగుతున్నాయా, కక్షపూర్తిగా అక్రమంగా జరుగుతున్నాయా ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు? చెప్తున్నా నాగండి, మంచి కూడా చెప్పనివ్వండి వర్మ గారు, ఎంతసేపు వాళ్ళ గురించే కాదు మాకు మంచి కూడా చెప్పనివ్వండి 2 మాటలు. మీరు మంచి అంటే ఇప్పుడు మీది ఏమైనా చెడ్డ ఉంటే ఇప్పుడు ఆయన చెప్తాడు, ఇంకో 2 రోజులు పెట్టాలి ఈ డిబేట్. నో నా 2 మాటలు అయిపోయినాక ఆ సబ్జెక్ట్ వస్తాను అంటున్నాను. సో ఇప్పుడు ఎక్కడైనా ధర్నా దేనికి చేస్తారు? మాకు పనులు జరగలేదని ధర్నా చేస్తారు, ఆ పని అయిపోయినాక ఎవరు మనకు అకౌంట్లో జీతాలు పడ్డాయని సంతోషపడతారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మాకు మేలు జరిగింది అని తిరిగి మళ్ళీ మాదినేత దగ్గరికి వచ్చి మాకు జీతాలు పడ్డాయి మీ వల్ల అని థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్ అని ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. సో ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ప్రజలకు చాలా వాస్తవాలు చెప్పాల్సిన అవసరం లేదు. 11 సీట్లలో మీరు ఇలా చెప్తే వినండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయనకు పాలాభిషేకాలు కూడా చేశారు అంటే చెప్తున్నాను. దానికి చెప్తాను, పాలాభిషేకాలు ఎప్పుడు చేసినారంటే వాళ్ళ ఒక 10 మంది కూర్చొని ఇదిగో ఇట్లా ఎప్పుడైతే జనం సొమ్ములు ఏదైతే ఇచ్చి జీతాలుగా ఇచ్చినారో తరలించి సిద్ధం సభలకు తరలించి పాపం సిద్ధం సభకు వచ్చిన వాళ్ళు కూడా ఓట్లు వేయలేదు. అది కదా బాధ. ఇప్పుడు అలా తరలించి అలా పాలాభిషేకం చేసినందుకే 11. సో నేనేమంటున్నానంటే జెన్యూన్ గా ఉన్న రిజల్ట్ ఎలక్షన్ లో తెలుస్తుంది. అంత ముందు జరిగినదంతా కథ వేరే. అయితే మేమేమంటున్నామంటే ఈ బాధ ఏదో 1.5 గంట సేపు తాడేపల్లి ఇంట్లో కూర్చొని బాధపడి ఏదో ప్రెస్ మీట్ అని చెప్పి ఆయన బాధపడినది ఏదైతే ఉందో అదేదో వచ్చి అసెంబ్లీలో మాట్లాడచ్చు కదా అంటున్నాం. అసెంబ్లీలో మాట్లాడితే మీ మాటకు విలువ ఉంటది, జనాలకు తెలుస్తుంది, ప్రభుత్వం నుంచి వచ్చే రిప్లై కూడా తెలుస్తుంది. అక్కడ స్టాండర్డ్ గా చరిత్రలో ఉండిపోతుంది. రికార్డెడ్ గా అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి మాట నోట్ చేస్తారు కదా, రికార్డెడ్ గా ఉండిపోతుంది. ఎందుకు మరి రావట్లేదు? పులివెందుల ప్రజలు తీర్పిచ్చారు కదా, ఓట్లేసి 70,000 మెజార్టీన 35,000 మెజార్టీ ఇచ్చి పంపించారు కదా. అంటే వాళ్ళ ఓట్లు, వాళ్ళ జనం జీతాలు, వాళ్ళ సమస్యలు పులివెందులు లేవనుకుంటున్నారా? మిగతా 10 నియోజకవర్గాల ప్రజల సమస్యలు లేవనుకుంటున్నారా? ఇంట్లో కూర్చోవడం ఏంటి, బాయ్కాట్ చేయడం ఏంటి? బాయ్కాట్ చేయడానికి మీకు ఎందుకు? ఆ సీట్ ఎందుకు? కూర్చోవడం ఎందుకు? అలా అసెంబ్లీకి రాకుండా ఉండే వాళ్ళకి జీతాలు ఎందుకు? హోదా ఎందుకు? ఎమ్మెల్యే అనే హోదా. సో ఇది ఆలోచించుకోవాలి ప్రజలు. ఆ ప్రాంత ప్రజలు ఒకటి వాళ్ళ పర్యటనకు ఒకవేళ ఇంటింటికి వచ్చినా కూడా ఆ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తున్నాం అంటే మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదని క్వశ్చన్ చేయండి, దయచేసి క్వశ్చన్ చేయండి. ఎందుకంటే ప్రజల సమస్యలు మా గొంతు వినిపించట్లేదని బయటకు వచ్చి చెప్తున్నారు. మీరు వస్తే కదా అసెంబ్లీకి గొంతు వినిపిస్తారో తెలిసేది. మా గొంతు వినిపించలేదనే మాట చాలా తప్పైన మాట. కాబట్టి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. వీళ్ళు కన్నింగ్ మాటలు ఏదైతే చేస్తున్నారో ఈ కన్నింగ్ వ్యాపారాలు కూడా కొద్ది కాలంలో ప్రజలు తెలుసుకొని చేస్తారని నమ్ముతున్నాను. బాలకోటి గారు, మీ మీద కూడా కేసు పెట్టాలి అన్నది లక్ష్మణ్ డిమాండ్.